హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి చూస్తున్నారు కదండి, మేము హైవే మీద వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళ డాడీ కోసం, వాళ్ళ డాడీ సైట్ సీయింగ్ పర్పస్ వెళ్ళారనమాట. తను రేణిగుంట వయా తిరుపతి ఐడియా ఉంటుంది అందరికీ, అక్కడ అనేది వేశారనమాట. ఈజ్ సివిల్ కన్స్ట్రక్షన్ కాబట్టి సో అక్కడికి వెళ్తున్నప్పుడు మేము కూడా జాయిన్ అయ్యాము ఆయనతో పాటు. దిస్ ఈజ్ మై హోటల్ రూమ్ అనమాట. అక్కడ దగ్గరలో కొంచెం రూమ్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యాము. ఇంకా కొంచెం మార్నింగ్ టైర్డింగ్ ఉండడంతో కొంచెం చిన్నమ్మాయి రెస్ట్ తీసుకుంది. మేము కూడా కొంచెం నిద్రపోయి లేచామన్నమాట. ఇంకా లేచిన తర్వాత ఇంక ఈయన బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు. బ్రేక్ఫాస్ట్ ఏం స్పెషల్ తీసుకుందాం అని చెప్పేసి అడిగితే మేము వెంటనే యూట్యూబ్లో కొట్టగానే వచ్చింది. రేణిగుంట ఉత్తప్పం అనేది చాలా ఫేమస్ అని తెలిసింది. సో వెంటనే ఈయన రేణిగుంట నుంచి ఉత్తప్పం అండ్ ఇడ్లీ అండ్ దోశ తీసుకొచ్చారు. ఇంకా సూపర్గా తినేసాము. ఇంకా మధ్యాహ్నం కూడా ఫ్రైడ్ రైస్ ఇవి ఆర్డర్ చేసుకొని తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుదామని చూసాము. ఎక్కడికి వెళ్దామని చూపించింది. తర్వాత వచ్చేసి ఏదైనా చూద్దాము అలా ఫారెస్ట్ అనిపించింది. లైక్ ఇది A to Z పార్క్ అనమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి 200 per head పడింది. కిడ్స్కి ఫ్రీ అండి, బిలో 5 years. సో ఇంకా మా ఇద్దరు క్యూటీస్ని తీసుకొని ఇంకా వచ్చేసాను. అసలు స్టార్టింగ్ ఎక్వేరియం అట్రాక్షన్ బాగా అనిపించింది. సో మెనీ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనమాట. అంటే కలర్ఫుల్ ఫిషెస్ అన్నీ కూడా మనకి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చి వీళ్ళిద్దరు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ పెట్ యానిమల్స్ కూడా మనకి షేరింగ్ ఇస్తారనమాట. మనం వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. వచ్చేసి కోళ్ళు అనమాట. మనం బేసిక్గా చూస్తాము మన దగ్గర 2 కోళ్ళు మాత్రమే ఉంటాయి, కానీ వీరు రకరకాల కోళ్ళు అనేది పెంచడం జరిగింది. ఇక్కడేమో డాగ్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్ని కూడా ఇక్కడ షో కింద పెట్టారు. చాలా బాగా అనిపించింది నాకైతే. వెళ్ళడం బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బర్డ్స్ అనమాట. బర్డ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అనేవి చూడడం జరిగింది. అంటే ప్యారెట్స్లో టైప్స్ అనమాట. లైక్ మనకి ఇవన్నీ కూడా ఫారెస్ట్లో అవైలబుల్ ఉంటాయి కదా మోస్ట్లీ. ఆ ఫారెస్ట్లో ఉన్న ప్యారెట్స్ అన్నీ కూడా మనకి ఇచ్చారు. ఇంక నెక్స్ట్ వచ్చేసి అస్సలైన ఓల్డ్లోకి ఎంటర్ అవుతున్నాము. దిస్ ఈజ్ ద బెస్ట్ ఓల్డ్ అనమాట. ఇదేంటంటే మనకి మన మీదకి ప్యారెట్స్ వచ్చి వస్తాయి అన్నమాట. ఎలా అంటే లైక్ మనం ఫుడ్ అనేది పెట్టుకుంటే హ్యాండ్లో డైరెక్ట్గా అవి మన మీదకి వచ్చి వాళ్తూ ఉంటాయి. ఇంకా మా పెద్దమ్మాయి చూడండి అక్కడ అసలు తను బ్రదర్ అన్నమాట. తను పట్టుకొని ప్లీజ్ నన్ను ఎత్తుకొని నాకు భయం అవుతుందని చెప్పేసి అనేసింది. తను అన్నోన్ పర్సన్ అనే సరే తనకి భయం అవడంతో ఇంక ఎక్కేసింది ఆ అబ్బాయి మీదకి. ఇంకా నేనేం చెప్తాను, ఇంకా తను అట్లా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఫుల్ భయం యానిమల్స్, బట్ చూడడం ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళమన్నా టచ్ చేయమన్నా సరే ఫుల్ ఫియర్ అవుతుందన్నమాట. ఇంకా మా చిన్నమ్మాయి గురించి చెప్పనవసరం లేదు, తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఈ పెట్స్ చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి కదా. రిమైనింగ్ కూడా చూసి ఎంజాయ్ చేయండి.
చూడండి అది బాగా పెట్టుకోరా బ్లాక్ వెనక్కి పెట్టించుకో చూడండి హాయ్ చెప్పు. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం? గుడికి. టెంపుల్. విచ్ టెంపుల్? అదిగో డాడీ టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళాడుగా హోటల్కి.
మధ్యలో నా డిస్కషన్ అనమాట. మనం వెళ్తున్నది కదా ఇప్పుడు తిరుపతి నుంచి వెళ్తాము అని చెప్పేసి అన్నారు ఈయన. బట్ తిరుపతి అనేది టచ్ అవ్వదు, శ్రీకాళహస్తి కాదు, కాణిపాకం వెళ్తుందనమాట. కాణిపాకం టెంపుల్కి ఇవన్నీ హిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వేడుకొండల స్వామికి సంబంధించినవి అని చెప్పేసి ఈయన అన్నారు. సో ఆయనతో లిటిల్ బిట్ డిస్కషన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాణిపాకం రోడ్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. రోడ్డు మొత్తం కూడా చాలా ఎంజాయ్గా చేసామన్నమాట. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. దర్శనం కూడా బాగా జరిగిందండి. కాణిపాకం బాగుంది, ఫస్ట్ టైం మాట నేను విజిట్ చేయడం. చాలా మిరాకిల్గా అనిపించింది నాకైతే టెంపుల్. He's taking some tiffins in this restaurant. Pure veg A2S restaurant. He's taking tiffin. ఎలా ఉంది? బాగుంది, తీగా ఉందా? వావ్. నచ్చాయా? ఇంకొక ఆరుతుంది యాకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. మీరు కూడా కాణిపాకం టెంపుల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు నా వీడియో ఎలా ఉందో దయచేసి చెప్పగలరు. థ్యాంక్ యూ సో మచ్.